Hello viewers, welcome to my channel Dr. Vishnupriya Chittis. Dear parents, let's learn. ఇవాళ ఒక మంచి కేస్ స్టడీ పట్టుకొచ్చాను మీకోసమని. అది ఏంటంటే అల్లరి చేస్తున్న ఒక పాపని అల్లరి నుంచి తప్పించడానికి ఆ అల్లరినే ఒక ఆటలాగా మార్చి తద్వారా క్రమశిక్షణ మరియు నేర్చుకొనుట అనే ఒక ప్రక్రియని ఎలా చెయ్యాలి అని మరి స్టార్ట్ చేస్తున్నాను. ఈ కేస్ స్టడీలో ఆ పాప పేరు ప్రత్యూష. 4 సంవత్సరాలు. ఒక 6 నెలల నుంచి మొదలుపెట్టింది విపరీతమైన అల్లరి. ఒక విధమైన అల్లరి ఎక్కువగా చేస్తుంది. అదేమిటంటే ఏ వస్తువు కనబడితే ఆ వస్తువుని విసిరి కొడుతుంది. ముఖ్యంగా పుస్తకాలు విసిరి కొడుతుంది, ఆడుకునే బొమ్మలు విసిరి కొడుతుంది, వంటింట్లోకి వెళ్ళి గిన్నెలు తీసి విసిరి కొడుతుంది, తను వేసుకునే బట్టలు ఉంటాయి చూసారా, వాటిని కూడా విసిరి కొడుతూ ఉంటుంది. దాంతో తృప్తి పడదండి మన అల్లరి పిల్ల. అమ్మా నాన్న కబోర్డులు కూడా తెరిచి వాళ్ళ బట్టలు కూడా తీసి విసిరి కొడుతూ ఉంటుంది, ఎగురుతూ ఉంటుంది, నవ్వుతూ ఉంటుంది, అమ్మా అమ్మా చూడు అంటూ ఉంటుంది. ప్రత్యూష వాళ్ళమ్మ ఎన్నోసార్లు దండించింది, ఒక మూల కూర్చోబెట్టింది గదిలో. వినదు. టెక్నిక్ నేర్చుకున్న ప్రత్యూష వాళ్ళమ్మ టెక్నిక్ను వాడుదామని ఒకరోజు ఆడుకునే బొమ్మల్ని విసిరేస్తుంటే దగ్గరకొచ్చి, ప్రత్యూష ప్రత్యూష ఏమిటి విసిరేస్తున్నావు అంది. బొమ్మలు అంది. సరే గాని నువ్వు మరీ కోపంగా గట్టిగా విసిరేకు, కొంచెం మెల్లిగా విసిరేయి. విసిరేస్తూ ఒక్కొక్క బొమ్మ విసిరినప్పుడు ఒకసారి కౌంట్ చెయ్యి, నంబర్ అంది. 1 2 3 4 5 6 అని కౌంట్ చేస్తూ విసిరాలి అంది. బొమ్మ తీస్తోంది, విసిరేటప్పుడు 1 చెప్తోంది. ఇక్కడ ఏమవుతుందో చెప్తాను మీకు. ఎప్పుడైతే కౌంట్ చెయ్యాలి అని మైండ్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఇచ్చామో అప్పుడు అల్లరి చేస్తున్నప్పుడు ఉండే ఆ కోపం ఉంది చూసారా, లేకపోతే ఆ స్పీడ్ ఉంది చూసారా, అది తగ్గుతుందన్నమాట. దాంతో ఈ బుర్ర చేసే యాక్షన్తో అలైన్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఆ సమయము ప్రత్యూష తీసుకుంటోంది. బుట్టలోంచి బొమ్మ తీస్తోంది, కౌంట్ చేస్తోంది, విసురుతోంది. వాళ్ళమ్మ మళ్ళీ వచ్చింది. సరే, చాలా బాగుంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఆ విసిరిన బొమ్మలున్నాయి చూసావా, ఒక్కొక్క బొమ్మ దగ్గరికి వెళ్ళి మళ్ళీ కౌంటింగ్ చేస్తూ పట్టుకొచ్చి బుట్టలో వేసేయి అంది. ఇదేదో బాగుందనుకుంది. మెల్లిగా చూడండి, ప్రత్యూష మైండ్ విసరడం అనే అల్లరి దగ్గర నుంచి మెల్లిగా తీసి వెయ్యాలి, కౌంట్ చెయ్యాలి అన్న దాని మీదకి డైవర్ట్ అయింది. అలాగే కౌంట్ చేస్తూ పట్టుకొచ్చి బుట్టలో వేసేసింది. నెక్స్ట్ బట్టలు. ఈసారి నువ్వు బట్టల్ని విసిరేటప్పుడు కూడా లెక్క పెడుతూ విసురు. కానీ ప్రత్యూష, నేను చూశాను, నువ్వు బొమ్మలు చాలా చక్కగా బుట్టలో పెట్టావు. కాబట్టి నువ్వు బట్టలు విసరడం కన్నా బట్టల్ని లెక్క పెడుతూ ఒక చోట పెట్టవా? పని మనిషి బట్టలన్నీ తీసి మంచం మీద పడేసేసింది, ఒక కుప్పలాగా వేసేసింది. అక్కడికి వెళ్ళి ఒక్కొక్కటి పట్టుకొచ్చి నీకు ఎలా తెలిస్తే అలా మడత పెట్టి ఒకదాని మీద ఒకటి పేర్చవా? మడత పెడుతున్నప్పుడు పేరుస్తున్నప్పుడు నెంబర్ చెప్పాలి సుమా అంది. అలాగా ప్రత్యూష వాళ్ళమ్మ ఎప్పుడు ఏది విసరడానికి ప్రత్యూష రెడీ అయినా అప్పుడు కౌంటింగ్ చేయమంటూ, లేదా మడత పెట్టమంటూ, లేదా బుట్టలో వెయ్యమంటూ మెల్లిమెల్లిగా ఆ చిన్న మనస్సుని బుర్రని అల్లరి నుంచి తప్పించి లెక్క పెట్టుట, ఒకదాని మీద ఒకటి పేర్చుట. ఇంకోటి ఐడియా కూడా ఇచ్చింది వాళ్ళమ్మ. ఏ రంగును బట్టి బట్టలని గ్రూప్ చేయమంది. అలా గ్రూప్ చేయుట,
పుస్తకాలని సైజు ప్రకారం పేర్చుట, ఇలాగా అనేక విషయాలని నేర్చుకుంటూ ఆట నుంచి క్రమంగా నేర్చుకునుట అనే ఒక ప్రక్రియలోకి ప్రత్యూష మనస్సుని ఆవిడ డైవర్ట్ చేసి దాంట్లోకి పెట్టారు. యాజ్ అ రిజల్ట్ ఏమైంది? అల్లరి చేయడం తగ్గిపోయింది, సెల్ఫ్ లెర్నింగ్ పెరిగింది. సో డియర్ పేరెంట్స్, ఏ బిడ్డ ఎటువంటి దానికి పాజిటివ్గా స్పందిస్తుందో మనకు తెలియదు కాబట్టి మనం ఆటల ద్వారా, ఆటలంటే వాళ్ళకి ఇష్టం కాబట్టి ఆటల ద్వారా కూడా మనం క్రమశిక్షణ నేర్పచ్చు, వాళ్ళ అల్లరిని కూడా తగ్గించవచ్చు. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్.